హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రాంతాన్ని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక కొత్త ప్రాంతానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ప్రాంతంలో ఇంకా ఏం రాయి తగలలేదు, కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి మొత్తం మట్టి అంతా కరిగిపోయి ఒక రాయి మీద కూడా ఏం మట్టి లేదు ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండయో, రాళ్ళన్నీ కూడా బాగుండే, నల్లగా ఉడికిన రాళ్ళు ఇవి ఉండే ఫ్రెండ్స్. ఇదిగోండి ఉడికిన రాయి, పోజ్యం ముక్కలు, ఇవి పాలవంచి రాయి బాగుండే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 4 రోజులు 4 కలర్లో ఉండే ఇలాగా ఉడికిన రాయి ఫ్రెండ్స్. ఇదంతా మట్టి కూడా ఒక్కోసారి గట్టిగా అలా ఉడికి గట్టిగా అయింది ఫ్రెండ్స్. ఇలాగ అయిన మట్టి కూడా మీరు గమనించుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంటుంది, ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి. ఇదంతా పాలవంచి రాయి, జగ్గుముక్క రాళ్ళు బాగుండే ఫ్రెండ్స్. ఈ ప్రాంతం అంతా కూడా ఏరే రాయి లేదు, కాకపోతే మనం లెక్కగా ఏమి తగలతలేదు. ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ముందుకెళ్ళి. ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో జరిగిన తెలుగులో అడగండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద రాయి ఉంది, పాలవంచి రాయి. ఇట్లా బిస్టల్ తయారైంది ఫ్రెండ్స్. ఈ సైడ్ అంతా బిస్టల్ తయారైంది ఫ్రెండ్స్. ఈ సైడ్ అంతా కూడా రాలిపోయి ఉంది, బిస్టల్ తయారయ్యేది. ఇక్కడ అంతా కూడా దీంట్లోనే బిస్టల్ తయారయ్యేది. రాయి కూడా తిరిగేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రాయి అంతా ఉడికిపోయి ఉంది. కొడితే మొత్తం రాయి అంతా పగిలిపోద్ది, అంతా మొత్తం ముక్కలు ముక్కలు అయ్యిద్ది. చూడండి ఇక్కడ బిస్టల్ కూడా చూపెడతాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్టల్. ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్టల్ ఇది. ఇదిగోండి ఇక్కడ బిస్టల్ ఉంది, అవపడుతుంది కదా ముక్కు, సూది ముక్కలాగా అవపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ సూది ముక్కలాగా అవపడుతుంది. ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్ ఇలాగా రాయి అంతా ఇక్కడ బిస్టల్ తయారైంది ఫ్రెండ్స్. దీంట్లో ఇక్కడ కూడా ఉంది బిస్టల్ ఈ గాల్లో. ఇంకో సైడ్ పడేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉంది, అద్భుతంగా ఉంది బిస్టల్. ఇట్లాగా బిస్టల్ తయారైన కాడు కూడా మనకి ఇలా అంటే ఉడికిన రాయలాగా బిస్టల్ తయారయ్యి ఇట్లాగా వజ్రం కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాగా ఈ గాలుల్లో ఈ వేడికి తట్టుకోలేక ముందుగానే పగిలిపోయిన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇది రాలిపోయింది, ఏం రాలిపోయింది తెలియదు మనకి. ఇక్కడ కూడా అట్లనే రాలిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా రాలిపోయిన చాటు కూడా మనకు వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి. ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానెట్ ప్రెస్ చేయండి. అలానే ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా. ఇదిగోండి ఫ్రెండ్స్ మట్టి రాయి అయిపోతుంది, అంటే ఆ వేడికి మొత్తం మట్టి కూడా రాయిలాగా అయిపోతుంది. చూడండి ఎలా ఉందో, అంత గట్టిగా ఉందో. దీంట్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, రంగురాళ్ళు లాగా. ఆ రంగురాళ్ళే మనకి వజ్రంలానే మెరుస్తూ ఉంటాయి. ఇంకా ఫ్రెండ్స్ రంగురాళ్ళే ఇట్లాగా ఫ్రెండ్స్ అంతా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్లేస్. ఇక్కడ
ఎన్ని కలర్స్ రాళ్ళు ఉన్నాయి చూడండి, గమనించిన ఫ్రెండ్స్. ఎన్ని కలర్లు అద్భుతంగా ఉండే కలర్స్ కూడా. ఇట్లాగా పాలవంచి రాయి, చెక్కుముక్క రాయి, ఇట్లా కలిసిన ఉడికిన రాయి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదంతా ఉడికిన రాయి ఫ్రెండ్స్. మట్టి రాయి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మట్టి రాయి అయిపోయింది. ఇలాగ రాయి అంతా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. అడివంత పచ్చగా అయిపోయింది ఫ్రెండ్స్. మట్టి అది చెట్లు లేని కాడ మటుకు మట్టి అంతా శుభ్రం కరిగినట్టు అయింది ఫ్రెండ్స్. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానట్టు ప్రెస్ చేయండి. హాలని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుతూ మీకు ఫ్రెండ్స్. మనం ఇంకా ముందుకెళ్తున్నాం. ముందుకెళ్ళి ఇంకా తగులుతాము. ఈరోజు వచ్చినందుకు ఏమీ చిన్న పిస్తులు కూడా తగలలేదు. ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అటువంతా ఆకులతో నింపిపోయి ఉంది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.